వచ్చే భక్తులకు అన్ని విధాలు కూడా వసతి కల్పించినప్పుడే ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి అవుతుంది. వచ్చే భక్తులకు అన్ని విధాల వసతి కూడా కల్పించడానికి కూడా మన ప్రభుత్వం ముందుంది. కాబట్టి ఒక్కొక్కటిగా ఇదే కాకుండా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, ఇలా భూ సమస్యలు, ఒక ధరణి చట్టం తెచ్చి ధరణి చట్టంతో ప్రతి గ్రామంలో పంచాయతీలు, ప్రతి గ్రామంలో కొట్లాటలు, 100 ఎకరాలు ఉంటే 1 ఎకరం కేసున్నా అన్ని కూడా పిఓబిలో పెట్టడం, అప్పుడున్నటువంటి పిఓబిలో వాళ్ళ చేతి వాటంతో ఎకరాకు ₹1,00,000 తీసుకొని కూడా పిఓబి నుంచి తెచ్చిన చరిత్ర. దానికి గౌరవ ముఖ్యమంత్రి కూడా ధరణి చట్టాన్ని మార్చి అందరికీ వెసులుబాటు ఉండే విధంగా, ఎవరి భూమి వాళ్ళకు పట్టాలు ఉండే విధంగా, ఎవరి భూమి హక్కులు వాళ్ళకు ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా స్పెషల్ గా దాని మీద ఫోకస్ పెట్టింది. కాబట్టి వాటి సమస్యల మీద కూడా ప్రక్షాళన చేసి, ముఖ్యంగా మీ అందరి ఆశీర్వాదంతో ఒక బీసీ బిడ్డగా, ఒక బడుగు బలైన బిడ్డగా మీ అందరి సహకారంతో వచ్చిన కాబట్టి ఈ 100 రోజులలో ఏ రకంగా ఆలేరు అభివృద్ధి అయింది, ఏ రకంగా ఆలేరులో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్య మీద స్పందించగలుగుతున్నాం. ఇంకా మీ సూచన సలహాతోటి నాకు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా ఒక సోదర భావంతో ఏ రకంగా ఇంకా ప్రభుత్వం నుంచి నిధులు తేవడానికి, ఏ రకంగా ఇంకా ప్రజలకు మెలకువ ఉండడానికి, ఇంకా ప్రభుత్వంలో మార్పులు కానీ ఇంకా చేర్పులు చేయడం కోసం మీ సలహాలు సూచనలు మేము ఈ 100 రోజులలో ఏ రకంగా అభివృద్ధి సాధించడం, ఇంకే రకంగా సాధించాలి, ఇంకా సమస్యల మీద ఏ రకంగా దృష్టి పెట్టాలని చెప్పి మీ సలహాలు కోరడం కోసమే ఈ సమావేశం. కాబట్టి దీంట్లో మీ అందరూ కూడా ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి మేము చేస్తున్నటువంటి పాలనలో ఇంకా ఏమైనా మెలకువలు కానీ మీ సూచనలు తీసుకొని ముందుకు పోవడానికి నేను ఒకటే నిర్ణయించుకున్నా. ప్రజల కోసం నాయకుడు కాదు, సేవకుడు చేయడానికే నేను ముందున్నా. కాబట్టి ఆ సేవ చేయడానికి ఇంకే రకంగా పోవాలి. అదేవిధంగా ఆలేరులో ఉన్నటువంటి సమస్యల మీద కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ఒక్కొక్కటిగా ప్రభుత్వంతో, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులతోటి తీరుస్తాననే ఉద్దేశంతో ప్రతి సంవత్సరంలో 360 రోజులకు 100 రోజులు 150 రోజులుగా ప్రతి సంవత్సరంలో మా ఫోర్త్ ఎస్టేట్ వాళ్ళతోటి, మా ఎలక్ట్రానిక్ మీడియా అందరితోటి 3 దఫాలుగా సంవత్సరానికి 3 సార్లు మీతో సమావేశమై మీ సలహాలు సూచనలు తీసుకొని అవసరమైతే మా గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రులకు, మా ఎమ్మెల్యేలకు కూడా మీ విషయాలు సేకరించి ఈ రకంగా అయితే బాగుంటుంది, ఈ రకంగా అయితే తెలంగాణలో ఆలేరు తలామానికంగా ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి మొదటి తిరుపతి యారుంట. కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారు యారుంటం కూడా గత ముఖ్యమంత్రి యాదాద్రి చేస్తే యారుంట కూడా నామకరణం చేసింది. కాబట్టి మన పాత సాంప్రదాయాలు కాపాడుకుంటూ అభివృద్ధిలో ఇక ముందుకు పోవడం కోసం మీ అందరి సహాయ సహకారంతో ముందుకు పోతా మీ బిడ్డగా పనిచేయడానికి సేవకుడిగా వచ్చిన కాబట్టి ఆ సేవ చేసే అవకాశం కల్పించిన మీ అందరికీ ఇంకా ఏ రకంగా ప్రజలకు పోవాలి, ఏ రకంగా తండాలు కూడా అభివృద్ధి చేయాలి, దానికోసమే ఇలా ఈ 100 రోజులు 100 క్వశ్చన్లు. కాబట్టి అందరూ కూడా ముమ్మాడ పడకుండా అందరూ ఏ రకంగా పోవాలనే సూచనలు సలహాలు ప్రశ్నలు కూడా వేయాల్సిందిగా పేరున ప్రతి ఒక్కరికి నా శిరస్సు వచ్చి నమస్సు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.